ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీకు శుభములు, దీవెనలు కలుగునిగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అను పంటను కోయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మనం విత్తనాలు చల్లేటప్పుడు అది దండగా అయిన పని అని అనిపిస్తుంటుంది. దానికి కారణం లేకపోలేదు. ఒక్కొక్కసారి వర్షాలు లేక, ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువైపోయి, అలాగే పంట నారు ఎండిపోవటం, నారు మునిగిపోవటం, ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు విత్తనాలు వేయటం దండగా అనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా విత్తడం అనేది మనం తప్పకుండా చేయాల్సిన పని, చేసే పని కూడా. అది ఏమిటంటే, శరీరాన్ని బట్టి, ఆత్మను బట్టి ఖచ్చితంగా మనమందరం తప్పనిసరిగా విత్తుతాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన కోసం జీవిస్తూ, మనల్ని మనం తృణీకరించుకుంటూ, ప్రభువును వెంబడిస్తూ, దేవుని మహిమ కొరకు మనల్ని మనం సమర్పించుకుంటూ, మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రతిఫలంగా మనకు జీవం, సమృద్ధి జీవం, నిత్యజీవం అనుగ్రహించబడతాయి. దేవుని సహవాసములోను, దేవుని గురించి జ్ఞానములోను, దేవుని ఆనందములో మనము ప్రవేశించే కొలది ఆయన ఇచ్చే నిత్యజీవాన్ని ఈ లోకంలో అనుభవించగలుగుతాం. అంతేకాకుండా మనం శరీరాన్ని బట్టి విత్తకుండా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే, శరీరాశలు చొప్పున బ్రతకకుండా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త తీసుకోకపోతే చివరికి మనం దుర్నీతి అనే పంటకు వస్తాం. ఒక మాట ఏంటంటే, మన శరీరం ఎప్పుడూ దురాశలపైనే ఇష్టం చూపుతుంది. అయినా సరే పట్టుదలతో ఉన్నతమైన, స్వచ్ఛమైన, ఆత్మీయమైన గమ్యం కోసం, విజయం కోసం మన శరీరాన్ని లోబరుచుకొని జీవించాలి. దేవుని మహింపరిచేగా వారిగాను ఉండుటకు సిద్ధపడదాం, లోబడదాం. మన నిత్యజీవం అనే పంట కోసినప్పుడు అది ఎంత గొప్పగా ఉంటుందో, అంతులేని దైవాశీర్వాదాలనే పంటను కోసుకుంటాం. అది ఎంతో గొప్ప పండుగ మానవాళికి. అటు బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకున్నట్టు, నిత్య జీవం అనే పంట కోసం, ప్రతిఫలం కోసం మేము ఏ విధమైన విత్తనాలు విత్తాలో, అప్పుడు మేము ఏ విధమైన పంటను కోసుకుంటామో, మేము వేసే విత్తనం శరీరాన్ని బట్టి అయితే నష్టం, ఆత్మీయత అయితే నిత్యజీవం. వాక్యము ప్రతి వారి జీవితంలో కార్యం జరిగించబడి
ప్రతివారు విద్య దాని దగ్గర జాగ్రత్త పడడానికి మీరు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని దీవించండి. వీరి కుటుంబీకుల్ని మీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, వివాహాలు కాని వారికి వివాహాలు అవడానికి, వివాహం అయిన వారికి గర్భఫలమును, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరికున్న అవసరతల, సమస్యల, బలహీనతలో మీరు మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.